సారపాక గ్రామ ప్రజలందరికీ నా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున మీరు చూస్తా ఉన్నారు సారపాకలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నట్టుగా లేదు. ఇది ఎన్నికలు ఐటీసీ లో ఉన్నటువంటి యాజమాన్యం అలాగే అక్కడ ఉన్నటువంటి ఐటీసీ యూనియన్లకి నాకు పోటీ ఉన్నట్టుంది. ఇది సారపాక పంచాయతీ ఎన్నికలాగా లేదు. వాళ్ళు చూస్తా ఉంటే కంపెనీ పాయింట్ లో మేము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి చెందాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో నేను మాట్లాడుకుంటూ వచ్చానో ఆ విషయాన్ని తీసుకొని వాళ్ళు కంపెనీ పాయింట్ లో అంటే మేమందరం కంపెనీకి మేము వారసులుగా ఉన్నామని చెప్పేసి దర్జాగా కూర్చొని చెప్తా ఉన్నారు. ఎంతసేపు ఏం చెప్తా ఉన్నారా అంటే కంపెనీ నుండి వారు ఏ రకమైన ఈ గ్రామానికి ఏమైనా చేద్దామా లేకపోతే ఇంకోటి చేయిద్దామనే మాట ఎక్కడ వినబడలేదు నాకు ఇంతవరకు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా, సారపాకలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి తెలుసు నా గురించి. ఇవాళ బయట ఊరి నుండి ఒక మనిషిని పట్టుకొని వచ్చి 20 మంది సర్పంచులు అవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు. 20 మంది సర్పంచులు అయిపోయి ఇప్పుడు ఏదైతే ఐటీసీలో చేస్తున్నటువంటి దోపిడీ ఉందో ఒక శ్రామికుడిని కూడా వదిలిపెట్టకుండా కింద స్థాయిలో ఉన్నటువంటి ఆఖరికి కూలీ చేసుకునే క్యాజువల్ ని కూడా వదిలిపెట్టకుండా ఎంప్లాయీ ఇచ్చేటటువంటి పోస్ట్ లో 25 నుండి 30 లక్షల వరకు ఏదంపాట పెట్టి తీసుకునే పొజిషన్ వరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చివరికి ఏం చేస్తున్నారంటే ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ గ్రామ పంచాయతీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానికానికి ఏం చేసే పని లేకుండా కంపెనీ చెప్పు చేతల్లో ఈ ఊరిని ఉంచాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అంటే రేపు కంపెనీ ఏం చెప్తే వీళ్ళ ద్వారాగా సారపాకలో వచ్చి చెప్తారు. అంటే కంపెనీకి ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఏమో అడగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటట్టుగా ఉండాలా. అంటే ఈ చివరికి ఎంతకు తెగించారంటే పేద ప్రజలకు రావాల్సినటువంటి ఫ్రూట్స్ ని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు చెందాల్సినటువంటి పనులను ఇందాక నాకు చాలా మంది అన్ని వాడవాడ తిరిగిన వాడవాడలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో నన్ను అడుగుతున్నటువంటి సమస్య చూస్తా ఉంటే అయ్యా ఇక్కడ మొత్తం 30-35 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి ఒక్క ఇంట్లో 2-3 ఉన్నారు, ఎవరికి ఇక్కడ ఉపాధి దొరకట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మేము చూస్తా ఉన్నాము దాదాపు 7 సంవత్సరాలు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిన కాడి నుండి ఇంకా దారుణంగా ఉంది అని చెప్పేసి ప్రతి చోట వస్తున్నటువంటి అన్ని మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ చూస్తా ఉంటే క్యాజువల్ పరిస్థితి, క్యాజువల్ వచ్చేటప్పటికి నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఇక్కడ క్యాజువల్ కి ఏమో ఓట్లు లేవని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి యూనియన్ నాయకులు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళకు ఓట్లు లేవు కాబట్టి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ అగ్రిమెంట్ కూడా వీలు చేస్తా ఉన్నారు. అసలు క్యాజువల్ కి సంబంధించిన అగ్రిమెంట్ వీలు ఎవరు చేయడానికి? నీకు యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ఓటు లేదని చెప్తున్నావు, మరి వాళ్ళ గురించి అగ్రిమెంట్ చేసే రైట్ నీకెక్కడి నుండి వచ్చింది? అంటే వాళ్ళ గురించి మంచి చెడు మాట్లాడే హక్కు నీకెక్కడి నుండి వచ్చింది? వాళ్ళు స్వతహాగా మాట్లాడుకోవడానికేమో ఎవరైనా ముందుకు వచ్చేసి ఒకరిద్దరు ఎవరైనా బయటకు వచ్చేసి కంపెనీ దగ్గర మాట్లాడదాం అని చెప్పేదో వాళ్ళని టార్గెట్ చేసేసేసి వాళ్ళని పనుల నుండి తీసేయడం చేస్తా ఉన్నారు క్యాజువల్స్ ని. నేనేం చెప్తా ఉన్నానంటే కాంట్రాక్టర్లతో ఒత్తిడి చేయించడం, లేకపోతే నీకు ఇక్కడ పని సరిగ్గా చేయట్లేదని చెప్పేసి లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక నెపం పెట్టి బయటికి పంపించడం కూడా చేస్తా ఉన్నారు క్యాజువల్స్ ని. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎలా చేస్తా ఉన్నారంటే ఒక్కసారి క్యాజువల్ తో వీళ్ళు కేబుల్ కనెక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు గెలిచినటువంటి అధ్యక్షుడు వాళ్ళ నాన్న కూర్చోబెట్టి కౌంటర్ పెట్టిండు, మనకు అందరికీ తెలుసు. ఒకసారి దాంట్లో క్యాజువల్ గా పంపించిన తర్వాత ఎలా చేస్తున్నారంటే అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనే మానేసేటటువంటి పొజిషన్ తీసుకొస్తున్నారు క్యాజువల్ ని. అంటే 2 లక్షల రూపాయలు ఇక్కడ కట్టాడు, 1 లక్ష రూపాయలకి క్యాజువల్ కొనుక్కొని కూలీకి వెళ్తా ఉన్నాడు. ఆ డబ్బులు తీరక ముందే ఆయనే మానేస్తే అక్కడ ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అవ్వగానే మళ్ళీ ఇంకొకరిని తీసుకొస్తారు అక్కడ. అంటే ఇదంతా కూడా ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నారు మొత్తం కంపెనీతో. నేనేమంటున్నానంటే స్థానికంగా ఉన్నటువంటి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా 3 తరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలకి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా సరిగ్గా లేవు. ఇక్కడ మొత్తం పేద మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబాలు ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఎవ్వరికి ఇక్కడ అవకాశాలు దొరకట్లేదు. మాట్లాడితే పొత్తులు అంటున్నారు, చిత్తులు అంటున్నారు, అన్ని పార్టీలు వాళ్ళే అంటున్నారు, ఇటు చూసిన వాళ్ళే అటు చూసిన వాళ్ళే అని చెప్తున్నారు. ఇవాళ మొత్తం తేలిపోయింది. పంచాయతీ ఎన్నికలకి నేను వచ్చి కంపెనీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో అందరికి రోజు జరుగుతున్నటువంటి విషయం కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని నేను చెప్తా ఉంటే మొత్తం దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మొత్తం ఏకమైపోయి అందరు బయటకు వచ్చారు. ఇవాళ బయటకు వచ్చి కూర్చున్నది ఎవరయ్యా అంటే పొద్దున్న లేస్తే
యూనియన్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అటు ఇటు ఫైట్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా కలిసిపోయి పక్క పక్కన భుజం మీద చేసుకున్నారు. అంటే కార్యకర్తల మనోభావాలు పోయినాయి, వాళ్ళ కోసం చొక్కాలు చింపుకునే వాళ్ళందరి పరిస్థితులు మారిపోయినాయి. అంటే ఎలా తీసుకొస్తున్నారంటే ఈ సారపాకలో వీళ్ళేదో మోతుబరి లీడర్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారని చెప్పేసి, అంటే వీళ్ళ వెనకాల ఏదో లక్షల మంది ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీరు అక్కడ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కే న్యాయం చేయలేదని చెప్పేసి, పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ గా సరైనటువంటి అగ్రిమెంట్స్ అవ్వట్లేదని చెప్పేసి ప్రతి యూనియన్ లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అందరికీ తెలుసు. నువ్వు అక్కడే న్యాయం చేయలేదు, అక్కడే అన్ని తాకట్టు పెట్టేశావు. ఇవాళ వచ్చేసాక సారపాక పంచాయతీలో అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పుకొస్తున్నారు. అసలు మీరు ఏం చేయాలన్న కంపెనీతో చేయించాలా? ఆ మాట ఎక్కడ రావట్లే. ఇప్పటి వరకు కంపెనీతో మేము ఏం చేస్తామని కూడా ఒక మాట కూడా రాదు వాళ్ళ నోటి నుండి. ఎందుకంటే ఎందుకు వస్తుంది? మొత్తం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కోడిగుడ్ల ఫ్యాక్టరీలు, లేకపోతే ఆ పక్కన గోడౌన్లు, లేకపోతే పక్కన ఉన్నట్టు జామాయిలు, లేకపోతే ఇంకోటి పెట్టుకోవడమే తప్ప వాళ్ళకి ఏం కావాలి ఇంకా? అంటే ఆ నలుగురు బతకడం కోసం ఈ మొత్తం 60-70 వేలు జనాభా ఉన్నటువంటి గ్రామాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయారు. ఎంత దారుణానికి తెగబడ్డారంటే ఇవాళ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ బతుకుతున్నటువంటి క్యాజువల్స్ అంతా కూడా ఆగమాగం అవుతున్నారు. అలాగే ఉన్నటువంటి బదిలీలు వాళ్ళు కూడా చివరికి అక్కడ పోయి కొనుక్కునే పరిస్థితి. అక్కడ 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు 25 లక్షలు పెట్టి కొనుక్కునే పరిస్థితి. అంటే మొత్తం కూడా కమర్షియల్ గా మీరు వ్యాపారం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలతో వాళ్ళు ఎట్లా పర్మనెంట్ అవ్వాలి? ఇక్కడ ఇలాంటి విషయాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఉంటే మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారంటే ఊరు డెవలప్మెంట్ అనేది వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అందరు చూస్తా ఉన్నారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో దాదాపుగా మొత్తం 60-70 వేలు జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చాలా మంది యువత బయటకు వచ్చింది. ఈ రోజున 3 నుండి 4 వేల మంది పైచిలుకున్నారు యువత. అలాగే మహిళలు, ముఖ్యంగా మహిళలు చాలా అవేర్నెస్ తో ఉన్నారు. కంపెనీని చూసుకొని ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. మేమేమంటున్నామంటే కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితులను గమనించాలి తప్ప వాళ్ళు లోపల వ్యాపారం చేయాలి కానీ బయట మనుషులతో వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే క్యాజువల్స్ విషయంలో ఎక్కడ మెడికల్ బెనిఫిట్ లేదు. క్యాజువల్ విషయంలో ఎక్కడ కూడా పిల్లలకి సరైన ఏదైతే చదువు ఉందో ఆ విషయంలో కూడా ఎక్కడ కూడా మంచి అవకాశాలు ఇవ్వట్లేదు. ఇక్కడ నుండి ఏదైతే పీపీ1 ఉందో పీపీ1 దగ్గర కట్ చేసేస్తున్నారు. క్యాజువల్ కి నువ్వు 10 మందిలో ఒకరికి ఇస్తున్నారు, అక్కడ పూర్తి స్థాయిలో ఇవ్వట్లే. అంటే నువ్వు నీ దగ్గర పనిచేసేటటువంటి క్యాజువల్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ, మరి మెడికల్ ఫెసిలిటీ గానీ, అదే రకంగా విద్యా విషయంలో గానీ పూర్తి స్థాయిలో చేయాలా. పూర్తి చదువుల విషయంలో కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి. ఎందుకంటే మొత్తం కుటుంబం అంతా కూడా అక్కడే పనిచేస్తా ఉంది. కానీ ఎక్కడ చేయట్లేదు. దానికి కూడా పెద్దగా చూపిస్తా ఉన్నారు. మాట్లాడితే నేను మాట్లాడతానని చెప్పేసి చెప్తున్నారు. నేనేమంటున్నానంటే దీనికంటూ ఒక పులి స్టాప్ పడాలా. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీకి పులి స్టాప్ పడాలా. సారపాక గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఒక గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు పక్కన మన గ్రామంలో ఉన్నటువంటి కంపెనీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారో దానికి పులి స్టాప్ పెట్టడం కోసమే నేను కంకణం కట్టుకున్నా. ఎటువంటి అనుమానం లేదు. ప్రక్షాళన చేస్తాం. కంపెనీ సిస్టమేటిక్ గా ఉన్నటువంటి క్యాజువల్స్ ని సిస్టమేటిక్ వేలో వాళ్ళకి బదిలీ ఇవ్వాలా. సిస్టమేటిక్ వేలో వాళ్ళని ఒక సిస్టమ్ లో తీసుకొచ్చి ఆటోమేటిక్ గా పర్మనెంట్ చేయాలా. వ్యాపారాలు చేసే అవకాశం మీరెట్లా ఇస్తున్నారు? అదే రకంగా చెప్తున్నాను. నోటిఫికేషన్ పెడితే ఎగ్జామ్ పెడతారు. ఎట్లా ఎగ్జామ్ పెడతావు నువ్వు? ఆయన వచ్చింది నీ కూలీకి, ఆయన బతకడం కోసం వచ్చి 5 సంవత్సరాలు పనిచేస్తే ఏమి ఎగ్జామ్ రాస్తారు ఆయన? గ్రూప్ 1 ఎగ్జామ్ అది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, అలాగే సారపాక గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మేము సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శ్రీ చందు నాయక్ గారికి బేషరతుగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకు అంటే మేము ఐటీసీలో యూనియన్లు నడుపుతున్నాం. ఐటీసీ అనే సంస్థ ఇప్పటికి 40 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఆనాడు కంపెనీ 60,000 టన్నులతోటి ఒక్క పేపర్ మిషన్ తో స్టార్ట్ అయింది. అది దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు 7 మిషన్లు అయింది. ఆనాడు 1260 మంది మ్యాన్ పవర్ తో స్టార్ట్ అయితే ఇన్ని మిషన్లు పెరిగి ఇంత 10 లక్షల టన్నుల ఉత్పత్తి వరకు వెళ్ళింది. కానీ మ్యాన్ పవర్ ఎంత ఉందంటే 1200 మందికి, అంటే తగ్గింది. ఇన్ని మిషన్లు పెరుగుతున్నా, ఇంత ప్రొడక్షన్ పెరుగుతున్నా మన సారపాక గ్రామంలో చిన్న పరిశ్రమకు స్థాపించినటువంటి ఈ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద పేపర్ మిల్లుగా అవతరించింది. దీని అందరికీ కారణం ఎవరు? ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల కంపెనీ
పెరుక్కుంటూ పోతుంది, కానీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు మాత్రం రోజు రోజుకి ఎక్కడ వేసిన గొంగలు అట్లాగే ఉంది. దీని అందరికీ కారణం ఎవరు? ఇప్పటి వరకు కంపెనీలో 13 వేతన ఒప్పందాలు జరిగాయి. ఆ 13 వేతన ఒప్పందాలు చేసింది ఎవరయ్యా అంటే INTC 6, TNTC 7. వీళ్ళిద్దరూ సమానంగా చేసినటువంటి వేతన ఒప్పందాలు ఇవి. ఈ వేతన ఒప్పందాలు చేసిన తర్వాత కార్మికుడు రిటైర్డ్ అయిన తర్వాత ఈనాడు షాపుల్లో గుర్కాలుగా, సేల్స్ బాయ్ లాగా అడుగు తినేటటువంటి పరిస్థితి. మెడికల్ గా సఫర్ అయ్యి ఇంటి అద్దె కట్టుకోలేక, మెడికల్ గా డబ్బులు సరిపోక ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఇందులో ఉంది. వీరు చేసినటువంటి పని అగ్రిమెంట్లు చేసి రాసుకొచ్చిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేపించలేక మేనేజ్మెంట్ తో కుమ్మక్క అయిపోయి ప్రతి అగ్రిమెంట్ లో పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. అని చెప్పినట్టు విద్య, వైద్యంలో గాని, అదేవిధంగా గృహ సదుపాయంలో గాని, క్వార్టర్స్ విషయంలో గాని రాసుకొని రావడమే తప్ప ఇప్పటివరకు కూడా ఏ విషయంలో కూడా అమలు కానటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కంపెనీలో ప్రతి ఒక్క వర్గాన్ని ఎన్నికల ముందు తాయిలాలు, ఎన్నో రకాలైనటువంటి తాయిలాలు చెప్పేసి కార్మికులు మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చాలా రకాల చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని అవుతాయా అని చెప్పేసి చెప్పడం, వారు ఇలా చేశారు వీరు ఇలా చేశారు అని చెప్పి ఎదుటోళ్ళ మీద చెప్పడం తప్ప వారు చేసుకొచ్చిన వాటి కార్మికుల దగ్గర చెప్పడం జాతక మేనేజ్మెంట్ కుమ్మక్క అయిపోయి ఈనాడు కార్మికులు కనీసం వచ్చిన జీతం సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ అగ్రిమెంట్లు చేసినటువంటి నాయకులు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఈనాడు ఏ పొజిషన్ లో ఉన్నారు, మేనేజ్మెంట్ కంపెనీ ఏ విధంగా ఉంది, స్టార్టింగ్ లో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, మేనేజర్లు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు, మనందరికి తెలిసిన విషయాలే ఇవన్నీ చూసి మేము ఇండిపెండెంట్ యూనియన్ గా ఆ రోజు వాళ్ళిద్దరిని కాదని యూనియన్ తీసుకొచ్చి మేము ఒక యూనియన్ లో ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా మొన్న మీరందరూ గమనించారు. ఎంత అసలు అసెంబ్లీ ఎన్నికల మించి ఎంత ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని ఓడించడానికి వాళ్ళ 2 యూనియన్లు అంటే కార్మికుల దగ్గర డబ్బు ఎన్ని రోజులు సంపాదించిన డబ్బులతో పెట్టుబడిలాగా పెట్టి కార్మికుల్ని మభ్యపెట్టి కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి ఈరోజు గెలిచారు. గెలిచినా కానీ కార్మికులకి ఏమన్నా మేలు చేశారా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఇప్పుడు అగ్రిమెంట్ చేయాల్సినటువంటి వీళ్ళు అధికార పార్టీ ఓడీల్లో ఉండి ఈనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు తప్ప కార్మికులకి ఈ రోజు వరకు కూడా అగ్రిమెంట్ ఏం జరుగుతుంది, ఎంతవరకు జరిగింది, ఏం చేస్తున్నాం అన్న సంగతి ఇంతవరకు కానీ మీటింగ్ పెట్టి కానీ ఎవరికి చెప్పని దాఖలాలు లేవు. వారి సొంత పనుల కోసం కార్మికులు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటూ నీ సొంత ఎన్నికల ప్రచారం కోసం చేస్తా ఉన్నావు. సారపాక ప్రజలందరికీ తెలియదా కంపెనీ ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, స్థానికులకు ఎంతమందికి వస్తున్నాయి అని మనందరికి తెలిసిన విషయం. అక్కడ ఎలగబెట్టలేని చేత కానీ అక్కడ అంతా అయిపోయింది. అక్కడ అందరి వాళ్ళు కంపెనీ మొత్తాన్ని మేనేజ్మెంట్ తో కుమ్మక్క అయిపోయి సంపాదించుకొని కోట్ల రూపాయలు కంపెనీలో ఏకాధిపత్యం అనుభవిస్తూ ఇద్దరు ఒకసారి నువ్వు ఒకసారి నేను అనుకుంటూ అక్కడ వెళ్తున్నారు. ఇక అది సరిపోదు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా గ్రామ సర్పంచ్ కూడా మీరే ఉండాలి, మా చెప్పు చేతల్లో ఉండేవాడే ఉండాలని చెప్పి మళ్ళీ అందరు కలిసి ఒకటే కూటమిగా తయారైపోయి ఇక వేరే వాడికి అవకాశం వద్దు, మా కూటమి అభ్యర్థి కలవాలి, మేము చెప్పినట్టు ఏనాలి, లోపల మేమే బయట మేమే అని సందంగా వాళ్ళు అదే విధంగా వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ ఈనాడు కార్మికుల్ని మోసం చేసినట్లుగానే గ్రామ ప్రజలను కూడా మోసం చేయాలనేటటువంటి విధానం చూసి మాకు అర్థమైంది. మేము ఇండిపెండెంట్ అభ్యర్థి ఏదైతే కంపెనీని గట్టిగా నిలదీసి స్థానిక ప్రజల కోసం ఇంతకు ముందు 2 సార్లు గెలిచినప్పుడు స్థానిక ప్రజల కోసం ఊరి కోసం ఎంత పాటుపడ్డారో చందు నాయక్ అని మేము అందరం చూసాం. అదే తరహాలో ఈ యొక్క కూటమికి బుద్ధి చెప్పాలన్నా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఆ ఫలాలు తీసుకొచ్చి గ్రామ ప్రజలకు అందించాలన్నా కానీ సరైన నాయకుడు, మచ్చలేనటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారని చందు నాయక్ అని చెప్పేసి మేము అందరం కలిసి తీర్మానం చేసుకొని ఈనాడు చందు నాయక్ తీర్మానం సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ వారు అంతమంది కలిసి అంత బడాబాబులందరూ కలిసి కూడా వ్యాపారస్తులు, వాళ్ళు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు అంతమంది కలిసి కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఊరికి ఇది చేస్తాం, మేము గెలిస్తే మేము ఇది చేస్తామని చెప్పడం చేతకాక ఇటు బలమైనటువంటి నిజాయితీపరుడైనటువంటి కష్టపడేటటువంటి ఉత్సాహవంతుడైనటువంటి యువకుడు ఉన్నాడని చెప్పి ఆయన మీద వ్యక్తిగతంగా అభాండాలు చేస్తున్నారు తప్ప ఈ రోజు కూడా వారు గ్రామానికి కానీ గ్రామానికి ఏం చేస్తామని చెప్పి మాత్రం ఇంతవరకు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా విమర్శలే.
వ్యక్తిగత విమర్శలు తప్ప ఏది కూడా మేము పంచాయతీ గెలిస్తే సర్పంచ్ అయితే మేము ఇచ్చేస్తామని చెప్పి గ్రామాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రామంలో ఇక్కడ చందు అన్న ఇండిపెండెంట్ గా సర్పంచ్ అయితే ఒక సర్పంచే ఉంటాడు ఊరికి. అదే గనక కూటమి అభ్యర్థి గనక సర్పంచ్ అయితే ఊరికి 5 సర్పంచులు ఉంటారు. మీరందరూ గ్రామ ప్రజలందరూ ఆలోచించుకోండి. ఐటీసీలో ఏ విధంగా అయితే యూనియన్లు కార్మికులు ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు ఉన్నాయి, మన గ్రామ ప్రజల్లో ఉద్యోగ అవకాశాలు గాని, ఇక్కడ ఉన్నటువంటి విద్య గాని, వైద్యం విషయంలో గాని కంపెనీ దగ్గర నుంచి ఏ విధంగా మనం లబ్ధి పొందుతున్నామో అందరికీ తెలిసి ఇన్ని సంవత్సరాల్లో. కాబట్టి ఇప్పటికైనా సరే వీళ్ళ యొక్క అధికార దాహాన్ని చెక్కు పెట్టాలి అంటే కరెక్ట్ గా సరైన నాయకుడు చందు నాయకే. చందు నాయకుని కనుక బ్యాటు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో 100% ముందుంటాడు. ఆ విధంగానే ఐటీసీలో కూడా కార్మికులకి మేలు జరుగుతుందని చెప్పి మేము నమ్మి బేషరతుగా మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు 11వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బ్యాటు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.